తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ యువ నాయకులు మెట్టు శ్రీధర్ సంగారెడ్డిలోని కార్యక్రమంలో ప్రత్యేకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మెట్టు శ్రీధర్ మాట్లాడుతూ యువజన సంఘాలను బలోపేతం చేయడంలో డాక్టర్ కూన వేణు పాత్ర కీలకమని, భవిష్యత్తులో యువజన సంఘాలను జాతీయ స్థాయిలో బలోపేతం చేసి యువతరానిది దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ వినోద్ కుమార్ గౌడ్, లక్ష్మణ్, మహేష్, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఆయన 50వ జన్మదినానికి ఇంకొక 50 సంవత్సరాలు గిట యాడ్ చేసుకొని నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఇప్పుడు ఎట్లయితే ఈ పేదవాళ్ళ గొంతుకగా మరి ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్య పైన స్పందించే గొంతుకగా ఆయన నిలుస్తున్నాడో ఆయన అట్లనే నిలవాలని చెప్పి మాలాంటి యువకులకు ఆదర్శంగా మరి స్ఫూర్తిగా నిలిచి ఇట్లనే ఎంకరేజ్ చేయాలని చెప్పి గిట మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇలా నిజంగా ఆ వ్యక్తి యొక్క పాజిటివిటీని కానీ, ధైర్యాన్ని కానీ, స్ఫూర్తిని కానీ చూస్తూ ఉంటే మరి నేను నిజంగానే 50వ జన్మదినం అని చెప్తున్నానా, లేదంటే నాలుకనే తడబడి ఇంకొక 10-15 ఏళ్ళు యాడ్ చేసి చెప్తున్నానా అనేది గిట ఆ వ్యక్తి ఆ ముఖవచస్సును చూస్తే అనిపిస్తూ ఉన్నది. నిజంగా చెప్తున్నా, ఆయన మరి 50 సంవత్సరాల జన్మదినం అనిపిస్తలేదు. ఒక వ్యక్తి జన్మదినము వయస్సు అనేది మనసుకు సంబంధించింది కాదు. మరి నిజంగా ఆయన మనస్సు 25-30 కంటే ఎక్కువ ఉండదు. ఒక యువకుడు 20-25 ఏళ్ళ యువకుడు ఎంతైతే ఉత్సాహంగా మరి ఈ సమాజంతో అంకిత భావంతో ఉంటాడో ఆయన అదే అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మా వేణన్న ఏదో ఒక రోజు భవిష్యత్తులో ఖచ్చితంగా ఎమ్మెల్యేనో ఎంపీనో అయ్యి ఈ ప్రజల పక్షాన మా యొక్క వాయిస్ను అసెంబ్లీలో, పార్లమెంట్లో వినిపించే స్థాయికి ఎదగాలి. ఆయన ఎదుగుదలలో గిట మేము వెనకుండి నడిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతే సంతోషంగా, ఇంతే ఉల్లాసంగా, ఇంతే ఉత్సాహంగా, ఇదే స్ఫూర్తితోని విద్యార్థులను, యువకులను, సమాజాన్ని తన మాటల తూటాలతోని చైతన్యపరచాలని చెప్పి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.